నిన్న మొన్నటోలే ముచ్చట్లు పట్టుకరాలేదు. ఇవాళ ఉగాది కాబట్టి వార్తలు మొత్తం అలాగుండాలని పంచాంగం పట్టుకొని వచ్చిన. పంచాంగం అంటే పంతులు చెప్పే పంచాంగం కాదు, నేను చెప్పే పంచాంగం. దేశ రాజకీయాలు ఎట్లున్నాయి, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఎట్లున్నాయో చెప్పుదామనుకుంటున్నా. ఏ పార్టీ జాతకం ఎట్లున్నది, ఏ రాజకీయ నాయకుని సుడి ఎట్లున్నది, ఇక వరుస వాటి చెప్పుకుంటా వస్తా పాని. మొదలు మోడీ సారి జాతకం. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు జాతకం ఎట్లున్నదంటే, సూట్ల మీద పెట్టిన కాయసు ప్రజల పాట్ల మీద పెట్టకపోయే వరకల్లా గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు చూసి చూడనట్టు చూసుకుంటా భారతీయ జనతా పార్టీ పేరింటేనే బగబగ బగబగ మండుతుడు. పెట్టుబడుల పేరు చెప్పి బయటి దేశాలు తిరుగుతున్నాడు తప్పితే భారతదేశంలో ఉన్న బడుగు జీవుల బాధలు ఇప్పటికీ అట్టనే ఉండే వరకల్లా చంద్రుని మనసు సెంచరిల్లింది. దేశం ఎలిగిస్తా అని ఎప్పుడో చెప్పిండు కానీ ఎలిగింది లేదు. ఇప్పటికీ ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఉన్నదని కుజుడు కాల డంపెడుతుండు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా చేస్తా అంటుండు కానీ చెయ్యలేక మేకప్ ఖర్చులకే ఎక్కువ పెడుతున్నాడు అని బుధుడు బగ్గ బాధలో ఉన్నాడు. మోడీ సార్ గాశారం గట్టిగా లేనట్టున్నది. మరి బాలన్న ఏం చేస్తే నవగ్రహాలు శాంతించి నరేంద్రుల వారిని నవ్వుకుంటా ముంగడికి నడిపిస్తాయంటే, అంతరిక్షంలకు సునీతా విలియమ్స్ మేడము అసొంటి సైంటిస్టులను పంపి అక్కడేం జరుగుతుందో తెలుసుకునేంత తెలివి ఉన్న మోడీ సారు భారతీయుల బాధలు పట్టించుకొని తండాలకు గూడాలకు తొవ్వలు సాపుగా పోయించి అడవి బిడ్డల తానికి అంబులెన్సులు పంపేంత సౌలతులు చేస్తే సారు చెప్పినట్టు దేశం ఎక్కదీపములే ఎలిగిపోతుంది. మోడీ సారుకున్న దోషం తొలగిపోతుందని హిందూ జ్యోతిష్య శాస్త్రం ముందటికి వచ్చి మరీ ఘోషిస్తున్నది.